హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి. అందరు నాగుల చవితి కోసం అని చెప్పి అందరు గుడికి వెళ్ళి పూజ చేసి వచ్చేసే ఉంటారు నాకు తెలిసి. అయితే పోయినసారి నాగపంచమికి అయితే నేను గుడికి వెళ్ళలేదన్నమాట. అందుకే ఈసారి నాగపంచమి అని తెలియగానే నాకు తెలిసిన వెంబటే పొద్దున్నే లేసి పని చేసుకొని ఇంట్లో దీపం పెట్టేసుకొని గుడికైతే వచ్చి నాగదేవతకి అయితే పూజ చేస్తున్నాను. నేను ఎక్కువగా నర్సంపేటలో ఉన్న పక్క విలేజ్ లో స్వయంగా వెలిసిన నాగదేవత అయితే ఉండేదన్నమాట. అక్కడికే వెళ్ళి పూజ చేసుకునేది ఎప్పటికీ. ఈ రోజు బావ బండి పెడతాడని చెప్పి అక్కడ తీసుకుపోయేంత టైం లేక మా ఊర్లోనే పూజ అయితే చేసేసుకుంటున్నా. నాగదేవత దగ్గర అయితే పూజ కంప్లీట్ చేసేసుకొని శివాలయంకి వచ్చినా కదా అని చెప్పి శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకొని దేవుని దగ్గర అయితే దర్శనం చేసుకుని అర్చన కూడా చేయించేసుకున్నా. పిల్లల పేరు మీద మా పేరు మీద. అవునండి, అడగడం మర్చిపోయాను. మీరు శివాలయంకి వెళ్తే శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు ఎట్లా ప్రదక్షిణ చేస్తారనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి నేనైతే మొదట్లో శివాలయం చుట్టూ రౌండ్ చేసేదన్నమాట ప్రదక్షిణ. నేను ఇన్స్టాగ్రామ్ లో చూసినప్పుడు ఒక పూజలు అయితే చెప్పారనమాట ఎట్లా చేయాలి ఏందని చెప్పి. ఎట్లా అంటే యాక్లీ కాన్సెప్ట్ చుట్టూ తిరగాలన్నమాట. అది ఎలా అంటే శివాలయంకి శివలింగానికి అభిషేకం చేసినప్పుడు వాటర్ బాటికి రావడానికి ఒకటి ఉంటది కదండి, అక్కడ వరకే స్టాప్ చేసి మళ్ళీ రివర్స్ వచ్చి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. మళ్ళీ రివర్స్ రావాలి, అది దాటేసి వెళ్ళిపోద్ది అన్నమాట. నాకు ఈ విషయం తెలిసినప్పటి నుంచి అలానే ప్రదర్శన చేస్తున్నా. నేను చేస్తున్నప్పుడు